ఈరోజు వీడియోలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. వాటర్ ప్లాంట్లు ఎలా రన్ చేయాలి, నీళ్ళు ఎలా వస్తాయి అని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూపిస్తాను రండి. ఇది వచ్చేసి కాయిన్, 5 రూపీస్ కాయిన్ వేసామనుకోండి వాటర్ వస్తాయి. అదేవిధంగా కార్డు కూడా ఉంటుంది. కార్డు కనుక అట్లా చూపించామంటే నీళ్ళు వస్తాయి. సో నేను అవి ఎట్లా వస్తాయి ఏంది అనేది తర్వాత చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది లోపల, ఇది మనకు మినరల్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది 1000 లీటర్ల కెపాసిటీ. అది చూడండి, ఇది రా వాటర్ అనమాట. బోర్ నుంచి డైరెక్ట్గా ఇట్లా నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్ళు ఇవి. అంటే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే వాటర్ ప్లాంట్ ఆన్ చేసే ముందు రా వాటర్ ఆన్ చేసుకోవాలి. దీంట్లో ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉండాలి. తర్వాత ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ రా వాటర్ను ఈ ఫిల్టర్లోకి రావడానికి ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆన్ చేయడానికి ముందు ఇచ్చిందారు కదా, మెయిన్ పవర్ ఆన్ చేసుకోవాలా. మెయిన్ పవర్ ఆన్ తర్వాత ప్యానల్ ఉంటుంది. ప్యానల్లో కూడా ఒకసారి పవర్ ఆన్ చేసుకుంటే పవర్ బటన్ ఆన్ ఉంటుంది రెడ్ కలర్లో. ఈ డోజింగ్ పంప్ ఉంటుంది. డోజింగ్ పంప్ని మనం ఆన్ చేసుకుంటాము. తర్వాత వాషింగ్ చేసుకోవాలి, కంపల్సరీ వాషింగ్ చేసుకోవాలి. బ్యాక్ వాష్ అని ఉంటుంది, ఇది ఉంది కదా, దీన్ని బ్యాక్ వాష్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ మోడ్లో ఉంటుంది, పెట్టుకోవాలి. బ్యాక్ వాష్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చేసేయండి. మళ్ళీ ఈ ప్యానల్ దగ్గరకు వచ్చారు కదా, ఇది మోటార్ అన్నమాట. దీన్ని రన్ చేయాలి. దీన్ని రన్ చేస్తే వాటరు దాంట్లోకి వస్తాయి. క్లీన్ చేసుకుంటూ ఇదంతా ప్రాసెస్ అవుద్ది. వేస్టేజ్ వాటర్ అంతా ఇక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాలు వాష్ చేయాలి. మళ్ళీ ఆఫ్ చేసుకోవాలి. ఇది మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే రిన్స్ అని ఉంటుంది, ఈ రిన్స్లోకి వెళ్ళాలి. ఈ రిన్స్లో పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వాష్ చేసుకోవాలి. ఇది కూడా 5 నిమిషాలు అయిపోయింది క్లీను. మళ్ళీ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫిల్టర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు కంప్లీట్గా 2 ఫిల్టర్లు అయితే క్లీన్ అయిపోయాయి. క్లీన్ అయిపోయేసి మొత్తం 2 మీద 20 నిమిషాలు క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది మనకు. ఓకే, మళ్ళీ అక్కడ పెట్టేసాం కదా, ఫిల్టర్లు పెట్టేసాం కదా, 2 ఫిల్టర్లు పెట్టాము. ఫిల్టర్లో పెట్టిన తర్వాత మళ్ళీ మోటార్ ఆన్ చేసుకున్నాము. మోటార్ ఆన్ చేసుకొని ఒకసారి చూసుకుందాం రా వాటర్ వెళ్తున్నాయి లేదని. రా వాటర్ అయితే వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్లాంట్ని ఆన్ చేసేద్దాము. హెచ్పి పంప్ చూసారా,